హలో అండి అందరికీ ముందు వీడియోలో నేనైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాను కదా, అదైతే అక్కడ నుంచి కంటిన్యూ వీడియో అనమాట. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంటే మేము ఎక్కడికి వెళ్ళామన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడైతే మేము ఇక్కడ మెట్ల దగ్గర ఉన్నామండి. అది ఎక్కడంటే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చామన్నమాట. కార్లో అక్కడి నుంచి ఇక్కడికి కార్లో వచ్చాము. కార్ మాట్లాడుకున్నాం అన్నమాట. మధ్యలో మాట్లాడుకొని ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ మధ్యలో ఒక చిన్న ప్రాణి కనపడుతుందండి. అదేంటంటే ఒక ఉడతలాగా ఉందన్నమాట. కలరు బ్రౌన్ కలర్లో కాకుండా బ్లాక్లో ఉంది. బ్లాక్ బ్రౌన్లో ఉందన్నమాట. అదైతే చూసి నేను ఒక చిన్న వీడియో చూశాను. అదైతే మీరు చూసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము. ఏదైనా కొత్తగా కనిపిస్తే మనం దాన్ని వదలకుండా కంటిన్యూగా కన్ను ఆర్పకుండా చూస్తాం కదా, అలాగే నేను కూడా అలాగే చేశాను అనమాట. ఈ పక్కన ఇంకో మనం రొటీన్గా చూసే ఉడత కూడా ఉందండి. అది కూడా పక్కన చూపిస్తాను మీకు. అగో అదేనండి. అది గట్టిగా అతుక్కపోయింది చెట్టుకి. ఎంత గట్టిగా అతుక్కుంది చూడండి. అలా అతుక్కొని తింటుందండి, ఏదో తింటుంది. ఆ పక్కన మనం రొటీన్గా చూసే ఉడత కూడా ఉందండి. శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళే ముందుగా నెయ్యితో కలిపిన ఒత్తులు, అలాగే ఇంకో ఆకు అన్నమాట. ఒత్తులు అయితే కిందనే వెలిగించాము. తర్వాత శ్రీవారి పాదాల దగ్గర ఆకు పెట్టామండి. అదైతే ఆకు నాకేమో ఆకు తెలీదు, మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అక్కడ నేను ఫోటో కూడా తీసుకున్నాను గుర్తుండడం కోసం అని చెప్పి. మీరు ఇలాగా స్పష్టంగా దేవుని దగ్గర నుంచి శ్రీవారి పాదాలు చూస్తుంటే ఓకే, పర్లేదు. నేనైతే చూశాను కాబట్టి మీరు కూడా చూడాలని చెప్పి చిన్న వీడియో అండ్ ఫోటో తీసుకొని చూపిస్తున్నాను. అదైతే కిందికి చూస్తే టెంపుల్ కనపడుతుందండి. ఇదైతే శ్రీవారి పాదాలు పైకి అన్నమాట. టెంపుల్ అనేది కిందికి ఉంటుందండి. అయితే అక్కడ లొకేషన్ మీకు టెంపుల్ కనపడుతుంది కదా అని చెప్పి అయితే అలాగే తీశాను. ఇప్పుడైతే కిందికి వచ్చేసామన్నమాట దండం పెట్టుకొని. ఇంకా అయితే మా మిక్కి గారు ఫ్లూట్ అండి, ఫ్లూట్ తీసుకుంది. నెయ్యి ఒత్తులు వెలిగించిన ప్లేస్ అనమాట అదైతే. రెండిటితో పాటు ఇంకోటి శ్రీవారి పాదాల ఫోటో కూడా ఇచ్చారండి. అదైతే మాకు ఇంట్లో పెట్టుకొని ఇచ్చారనమాట. ఇవైతే గంధం ధూపం అండి, ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి 50 రూపీస్కి అమ్ముతున్నారు. అదైతే తీసుకున్నాను నేను. స్వామివారి ఒంటి మీద ఉన్నవన్నీ నగలన్నీ దొంగతనం చేస్తారు కదా. అది నగలు దొంగలు కాదు, బందిపోట్లు. మామూలు గడిలో ఉంటారు కదమ్మా, వాళ్ళు దోచిన దాంట్లో వాళ్ళు దోచుకున్నప్పుడు ఇల్లు దూకుంది. అంటే ఆయన మీద ఉన్న వస్తువులన్నీ చేతికి ఏమీ లేకుండా నగలన్నీ తీసేసుకుని డబ్బంతా తీసుకుంటారు. బట్టలు గిట్టలు అన్నీ తీసేసుకుంటారు కదా, అంతేనా? ఆయన ఇల్లు అందువల్ల ఆయన ఇల్లు దూకి అంటారు, బాలాజీ అంటారు. అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క శ్రీనివాస అంటారు, గోవింద అంటారు, ఒక్కొక్క పేరుతో. ఇక్కడ చెట్టుకి ఏవో కాయలు ఉన్నాయండి, అవైతే నాకు తెలీదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. తెలుసుకోవడం కోసం అని చెప్పి అయితే వీడియో తీశాను. ఇక అక్కడ అన్నీ షాప్స్ ఉన్నాయండి. చిన్నపిల్లల డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చిందనమాట. ఇక్కడ శిలా ఉద్యానవనము గార్డెన్ అండి. ఇంకా లోపలికి వెళ్తుంటే చాలా బాగుంది. ఇంకా వీడియో తీసుకున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా ఇటుపక్క రైట్ షోలో అయితే వెంకటేశ్వర స్వామి 9 అవతారాలు ఎత్తిందని చెప్పుకుంటారు కదా, ఆ అవతారాలు మొత్తం ఇందులో ఉన్నాయండి. ముందుగా గణపతయ్యనే కనిపిస్తాడు. లోపలికి వెళితే వెంకటేశ్వర స్వామి 9 అవతారాలు అయితే కనిపిస్తారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దానికంటే ముందు ఇటు ఇంకా లోపలికి వెళ్తున్నామంట. ఇంకా మీకు ఇది బయట నుంచి అండి, అంటే బ్యాక్ సైడ్ నుంచి అనమాట. లోపలికి వెళ్ళకుండా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్తుంటే మా పిల్లలకి 2 ఫొటోస్ అయితే తీసుకున్నామండి. వాటిని ఫ్రేమ్స్ కట్టించాము. ఒకరికేమో రాధా గెటప్, ఇంకొకరికేమో కృష్ణ గెటప్ అనమాట. ఇద్దరికి ఫొటోస్ ఫ్రేమ్స్ కట్టించాము.
చాలా బాగా తీశారైతే, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మాకు టైం లేదండి, ఇదంతా చూడటానికి మాకు టైం లేదు. కాబట్టి ఏదో చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగి అలా చుట్టూలో గార్డెన్ అయితే చూసాము. ఒక్క ఫ్రేమ్ కట్టిస్తే 150 రూపాయలండి. పోతే పోయినాయి, కానీ ఫ్రేమ్స్ అయితే ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో అసలు. ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకోవచ్చండి. లొకేషన్ అంతా బాగుంది, గార్డెన్ అంతా బాగుందనమాట. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయండి, అవి ఏంటో నాకు తెలీదు, కాబట్టి మీరు చెప్తే తెలుసుకుందామని వీడియో తీశాను. దాన్ని రిచ్ పండ్లు అంటారండి, అది కూడా అవునో కాదో తెలీదు. ఖచ్చితంగా మీరు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చెయ్యండి. ఇలాంటి లొకేషన్స్లలో ఫోటో తీసుకోవాలంటే ఎంత బాగుంటాయో కదా. తీసుకోవాలంటే చాలా ఇష్టం, కానీ నాకు టైం దొరకలేదండి. మా వాళ్ళకి ఫోటోలు తీసుడే సరిపోయింది, నేను వీడియోసే తీసుకున్నాను. అక్కడ అందులో పక్షులన్నీ బంధించారు. అందులో ఒక్కటే స్పెషల్గా ఏంటంటే నెమలి. అది మనము సౌండ్ చేస్తున్న కొద్దీ పింఛం ఇప్పడానికి ట్రై చేస్తుంది. పికాక్, వావ్, నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరలో చూడటం నెమలిని. ఇది జాలి ఉండడం వల్ల మీకు క్లారిటీగా కనిపించట్లేదు, ఇంత బాగుందో చూడండి అసలు. జూమ్ అంటే దగ్గర నుంచే చూస్తున్నారా? అది వాయిస్ ఓవర్ చెప్తా. ఈ పక్కన కోళ్ళు అండి, పుంజులు పెట్టలు అన్నీ ఉన్నాయి. వావ్ వావ్. అలా సౌండ్ చేస్తే పింఛం విప్పుతుందండి, చూడండి ఎంత బాగుంది అసలు. ఇలా గార్డెన్ నుంచి లోపలికి వెళ్తుంటే శివుని గుడి ఉంటుందండి. పెద్దగా ఏముండదు, సింపుల్గా చిన్నగా ఉంటుంది అనమాట. అక్కడ కొద్దిగా లోయలోకి ఉంది, ఈ పక్కన అన్ని లోయలే ఉన్నాయండి, అన్ని మెట్లే ఉన్నాయి. మెట్లు ఎక్కి దిగి అసలు చాలా ఇబ్బంది పడ్డాము. కాకపోతే దేవుణ్ణి చూడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అదేం పట్టించుకోము. ముందుకు వెళ్తుంటే బావి కనపడుతుంది కదండి, లెఫ్ట్ సైడ్లో అనమాట. రైట్ సైడ్లో మాత్రం నొయ్యి ఉంది. ఇంకా ఆ బావిలో మేమైతే చూసింది ఏంటంటే చిన్న గణపతి విగ్రహం ఉందన్నమాట నీటిలో. ఆ నీటిలో పెట్టిరా లేకపోతే వెలిసిందా తెలీదు క్లారిటీగా అయితే. అక్కడ నేను చూపించాను చూడండి, ఆ పసుపు కలర్లో ఉంది కదా, ఆ పక్కనే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ అన్ని పైసలు చిల్లర వేశారండి, 5 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు చిల్లర వేశారు ఆ బావిలో. అక్కడ నన్ను పంతులు వీడియో తీయొద్దన్నారండి, అందుకని నేను స్టాప్ చేశాను. క్లారిటీగా అయితే దేవుళ్ళని చూపించలేకపోయాను అనమాట. ఇక పక్కకైతే చూపించింది అయితే కొద్దిగా చూపించాను, అంత చూపించలేకపోయాను. వెంకటేశ్వర స్వామి 9 అవతారాలు ఎత్తాను కదా, ఇప్పుడే అనమాట లోపలికి వెళ్తున్నాను. ఎదురుగా కనిపించేది గణపతి అయ్య, ఇటు రైట్ సైడ్లో కనిపించేది వెంకటేశ్వర స్వామి. ఇంకా ఇటు వెళ్తుంటే 9 అవతారాలు కనపడతాయండి. ఇంకా నేను అంటే కింద శిల్పాలు కింద బోర్డ్స్ రాశారు ఏమేమి అవతారం అని చెప్పి. ఈ లోపలే దేవుళ్ళని చూడడానికి నేను ఒక్కదాన్నే వచ్చాను, నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు, మిక్కీ అని. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ కలిపి లాస్ట్లో 10 అవతారం అని చెప్పి బోర్డు ఉంటుంది. ఇవన్నీ 9 అవతారాలండి వెంకటేశ్వర స్వామి. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. వీడియోకి ఒక అర్థం ఉందనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నాతో పాటు కూడా మీరు కూడా దేవుని దర్శించుకుంటారని ఈ వీడియో తీయడం జరిగింది, నా స్వార్థం ఏమీ లేదు. జస్ట్ నాకు గుర్తుండడం కోసం ఈ వీడియో మొత్తం తీసుకున్నానండి. అంటే ఇవి మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవకాశం మనకి రాదు దేవుని దగ్గరికి, కాబట్టి ప్లీజ్ లైక్.